హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఎన్ సురేఖ కృష్ణ గారు రచించిన అమ్మ అనే కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. మామయ్య, అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేరుద్దామనుకుంటున్నాను, నువ్వు ఒకసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోను. ఎందుకు, ఏమిటి అని అడిగే లోపలే ఫోన్ పెట్టేశాడు వాడు. ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అనే ఆలోచనలో పడ్డాను. గతం గుర్తుకొచ్చింది. వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క. బావ ప్రసాదరావు చాలా మంచివాడు. మా అమ్మ నాన్నలు పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది. అప్పటికి వేణు 5 రోజుల పిల్లవాడు. బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు. రేవతి ప్రసాదరావుకి దూరపు బంధువుల అమ్మాయి. తల్లి తండ్రి లేరు, మేనమామ పెంచాడు. రేవతి నెమ్మదస్తురాలు. 10వ తరగతి వరకు చదువుకుంది. బావ 2వ పెళ్లి చేసుకునేసరికి నేను ఎక్కడ ఉండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను. వచ్చిన అమ్మాయికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం ఉంటుందో లేదో, వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అనే సందిగ్ధంలో పడిపోయాను. రేవతి వచ్చిన వారం రోజులకు నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను. అన్నయ్య అని వినిపించింది. తలెత్తాను. ఎదురుగా రేవతి. మొహమాటంగా లేచి నిలబడ్డాను. అన్నయ్య, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు. నేను వచ్చినందువలన మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, వేరేగా వెళ్ళిపోవాలనుకుంటున్నారని కూడా చెప్పారు. అన్నయ్య, మీరు వెళ్ళిపోవద్దు. నేను కూడా మీ చెల్లెల్నే. మీ చదువు అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావటానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి. అంతేకాని మీరు వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ. ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అదేం లేదమ్మా, నువ్వెంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినే కాదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాను. రేవతి తల నిమిరి, చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి. ఆ తర్వాత మరెన్నడూ రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు. అంతలా ఆప్యాయత అనుబంధాలు నెలకొన్నాయి మా మధ్య. బాబును చాలా ప్రేమగా చూసుకునేది రేవతి. అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్య. బాబుకి ఆ లోటు తెలియకూడదు. అసలు నేను సవతి తల్లిననే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి. మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కోసారి. మా అమ్మ నాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చడంలో సఫలీకృతురాలైంది రేవతి. ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది. ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అనే పేరు వచ్చింది. 2 ఏళ్ళు గడిచాయి. బాబు రేవతిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. వాళ్ళ నాన్నకన్నా అమ్మ దగ్గరే మాలిమ ఎక్కువ వాడికి. నాకు చదువు అయిపోయి జాబ్ కూడా అనుకోకుండా అక్కడే దొరికింది. రేవతి, బావ, నేను కూడా చాలా సంతోషించాం దానికి. నేను అప్పుడప్పుడు జాబ్ పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి 10 రోజుల తర్వాత వచ్చాను. అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది. 2 ఏళ్లుగా చూస్తున్నా. ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరుగని రేవతిని హాస్పిటల్లో చేర్చేంతగా ఏమైందో తెలియలేదు నాకు. అడిగినా బావ చెప్పలేదు. ఏదో దాస్తున్నాడనిపించింది. రేవతికి సాయంగా ఉండటానికి అమ్మ వచ్చింది. అమ్మ 1 నెల ఉండెళ్ళింది. తనను బస్సు ఎక్కించి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రేవతి ఒక్కటే ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది. సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను. రేవతి, నీకెప్పుడు కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా? హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏం వచ్చింది? నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా. అవని అడిగినా చెప్పలేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నాను. 1 నిమిషం మౌనంగా ఉండి, తర్వాత ఇందులో దాచేదేముందన్నయ్య, నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేనేమోనని నా భయం.
అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఈయనతో చెప్పాను. మొదట ఒప్పుకోలేదు. బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, వాడిని నేను ప్రేమగా పెంచుకుని ప్రయోజకుడిని చేయగలిగితే అంతే చాలు అంది రేవతి. అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపు అవటమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు. నా పెండ్లయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారి స్నేహం ఇంకా గట్టిపడింది. పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. రేవతిని బావను విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది. అయినా విడిచి వెళ్ళక తప్పలేదు. వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళేవారం. అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించటం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయింది. రేవతిని చూసి కంట తడిపెట్టిన వారు లేరు. బావ దినకర్మలన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాక కానీ నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడటానికి కుదరలేదు. ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే. అందుకే రేవతిని పిలిచి, చూడమ్మా, నీకు జరిగిన అన్యాయం ఎవ్వరూ తీర్చలేంది. నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచినన్ని విధాలుగా రేవతిని ఓదార్చాను. 2 రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేసాం. అమ్మా నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను. నేను నెలకొకసారి వెళ్ళి వారిని చూసి వచ్చేవాడిని. బాబుని స్కూల్లో జాయిన్ చేశాము. వాడిని స్కూల్కి పంపటం, లంచ్ తీసుకెళ్ళటం, స్కూల్ నుండి తేవటం, ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావటం కాస్త అలవాటై చిన్న చిన్నగా బావ పోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది. వేణు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మాకిద్దరు పిల్లలు పుట్టారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి. అయినా వీలు చూసుకుని గాయత్రి నేను రేవతిని చూసి వచ్చేవాళ్ళం. రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది, నేర్పేది. నీకెందుకమ్మా ఈ శ్రమ, ఆస్తి ఉంది కదా అంటే, నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్య అనేది. తను అలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఊరుకున్నాము. రేవతికి రాబడి బాగానే ఉండేది, పని కూడా ఎక్కువగానే ఉండేది. అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం కూడా మర్చిపోయేది కాదు. వాడికి అన్నీ అమర్చిపెట్టేది. స్కూల్కి పంపాలన్నా తేవాలన్నా తను వెళ్లాల్సిందే. నా సహకారం సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి పెద్ద చేసింది. మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి. తల్లిని దేవతలా భావించేవాడు వేణు. తనతో పాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు. రేవతికి ఈ విషయం తెలిసి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెండ్లి కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళకు ఒక బాబు కూడా. 3 నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది. ఇంకా వేణుకైతే తల్లి అంటే ప్రాణం. అంతా బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేంటో. కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవడంతో వాడితో మాట్లాడితే కానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను. మధ్యలో బస్ టికెట్స్ రిజర్వ్ చేయించుకుని వెళ్ళాను. ఇంట్లోకి వెళ్తూనే, గాయత్రి, త్వరగా బట్టలు సర్దు, హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాను. ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం, ఆశ్చర్యంగా అంది గాయత్రి. తలనొప్పిగా ఉంది, ముందు కాస్త కాఫీ ఇవ్వు, నీకు అన్నీ వివరంగా చెప్తాను అన్నాను. కాఫీ తెచ్చిచ్చి కూర్చుంది గాయత్రి. చెప్పండి అంటూ వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి, వాడు వాళ్ళ అమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, ఇలా ఎందుకన్నాడో అర్థం కావటం లేదు. అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది. ఏదేమైనా మనం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలియదు. త్వరగా వెళ్దాం అన్నాను. నేను చెప్పింది విని నిశ్చేష్టురాలుగా నిలబడిపోయింది గాయత్రి. వెంటనే కోపంగా, అదేంటండి, ఆ అబ్బాయికి మతిగాని పోయిందా ఏంటి? రేవతి లాంటి తల్లి ఉంటుందా? అలాంటి ఆమెను హోంలో చేరుస్తానంటాడా? వెళ్ళి అదేంటో తేల్చేద్దాం పదండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం అంది. మేము హైదరాబాద్లో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికి తెల్లవారుతుంది. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన రేవతి ముఖంలో
ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కనిపించింది. ఏంటన్నయ్య ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారితీసింది. రేవతి ముఖం చూస్తే ఈ విషయం తెలిసినట్లు లేదు. రేవతి కాఫీలు తెచ్చింది. అంతలో వేణు సరిత కూడా లేచొచ్చారు. పలకరింపులు అయిపోయిన తర్వాత స్నానాలు టిఫిన్లు ముగించుకుని వేణు నేను బయటికి వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం. కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం. ఇప్పుడు చెప్పరా వేణు, ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చాలనుకుంటున్నావు అన్నాను. వాడు ఒక్క నిమిషం ఆగి, సరిత మళ్ళీ జాబ్లో చేరుతానని అంటోంది మావయ్య. ఇల్లు కొన్నప్పుడు మొన్న అమ్మకు ఆపరేషన్ అయినప్పుడు కొంత అప్పు అయింది కదా. పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బ్రతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా. బాబునంటే డే కేర్లో చేర్చవచ్చు, కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు కదా. పైగా ఆపరేషన్ అయి ఉండటం వలన తనను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్నా భయమే. అందుకని సరిత అమ్మను హోంలో జాయిన్ చేయాలని పట్టుబడుతోంది. నాకు అమ్మను వదిలి ఉండటం ఇష్టం లేదు. ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను. ఈ విషయం అమ్మకి ఇంకా చెప్పలేదు. ముందు మీతో మాట్లాడి తర్వాతే అమ్మతో మాట్లాడాలనుకున్నాను అన్నాడు వేణు. చాలా మంచి పని చేసావు. ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు హోమ్ ఖర్చు లేకుండా పోయేది. ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే ఆమె గుండె ఆగి చనిపోయేది అన్నాను. మామయ్య అంటూ దెబ్బతిన్నట్లుగా చూశాడు వేణు. లేకపోతే ఏంట్రా, ఇప్పుడు నీకు తెలియని 2 విషయాలు చెప్తాను విను. మొదటి విషయం, నువ్వు మీ అమ్మకు సొంత కొడుకు కాదు, నా అక్క కొడుకువి అన్నాను. చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు. నువ్వు చెప్పేది నిజమా మామయ్య అంటూ పదే పదే అడిగాడు. అవును, మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య. ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి కొడుకనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది. నీకేదైనా జబ్బు చేస్తే విలవిలలాడేది. నీకు ఇంకో విషయం చెప్పనా? తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన్ని ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా పిచ్చి తల్లి. అందుకే రేవతి అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం, అన్నిటికీ మించి గౌరవం. తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంతటి వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు. ఆ తల్లి రుణం ఏమిస్తే తీరుతుంది? రుణం తీర్చుకోలేకపోతే పోయావు. కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా? మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం. తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మని నేను తీసుకెళ్తాను. అంతేగాని హోంలో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. వేణు చేతులు నన్ను ఆపేశాయి. విసురుగా వేణు వైపు చూసిన నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను. నన్ను క్షమించు మావయ్య. సరిత అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్చుదామని చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బ్రతకటానికి కూడా పనికిరాను. ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను. నా బిడ్డను కూడా మాతృప్రేమను దూరం కానివ్వను. నా తల్లికి నా చేతనైనంత వరకు కష్టం కలుగనివ్వకుండా చూసుకుంటాను. ఇది నీ మేనల్లుడిగా కాదు మావయ్య, రేవతి కొడుకుగా చెప్తున్న మాట అన్నాడు దృఢంగా వేణు. మళ్ళీ అమ్మయ్య, ఇదంతా అమ్మకు తెలీదు. తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు ముఖం చూపించడానికి నాకు అర్హత ఉండేది కాదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు చాలా హెల్ప్ చేసావు మావయ్య. నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని. పద మావయ్య, నాకు ముందు అమ్మని చూడాలని ఉంది అన్నాడు వేణు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.